కాంగ్రెస్ ఎంత దరిద్రమైన పార్టీయో ఇప్పుడు మీకు ఇక్కడ పరిచయం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు నేను కాంగ్రెస్ ఈయన చరిత్ర అంట. అండ్ టు మై ఆల్ ఫ్రెండ్స్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి ఛాలెంజ్ చేస్తున్నాడు గిరీష్ దారముని చిత్రగుప్తులు. జిగ్గర్ల దమ్ముంటే మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పురా కాంగ్రెస్ షికావత్. ఆపేస్తా నిన్న చిత్రగుప్త్ సిండికేట్. ఇగో చూడుర్రి, చూపించిన నేను కూడా ఈ యుఎస్ ఏడు మీద మాట్లాడుతున్నా. దొడ్డి నీదే, లంగ కథలు నీవే, లొలి పెట్టేది నువ్వే, మళ్ళీ రాజ్యాంగం ఏంద్రా హాడ్ మార్చిందనంటావు. కాషాయ కార్యకర్త అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైరు వింటున్నావా? మళ్ళీ ఒకసారి కొట్టినా. ఈ యుఎస్ ఎయిడ్ అనేది ఏందనంటే ఒక యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ. దీని ప్రైమరీ వర్క్ ఏందనంటే ఫారిన్ కంట్రీలను నాశనం పట్టి ఏమని చేస్తారు, నీకు ఆరోగ్యం కోసం మేము ఫండ్ ఇస్తున్నాము, నీ ఎడ్యుకేషన్ కోసం మిషనరీ స్కూళ్ళు నడుపుతున్నాము, నీకు డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి అడుగు పెడతారు. వెనకటికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, ఇవాళ ఈ జిలేబీ గాంధీలా ఈట్ ఇండియా కంపెనీ నడుస్తున్నది దేశంలో. దాని తర్వాత ఇలా యాన్యువల్ బడ్జెట్ ఎంత తెలుసా ఫ్రెండ్స్? గిలగిల కొట్టుకుంటారు మీరు, గిలగిల కొట్టుకుంటారు చెప్తే. ఇలా యాన్యువల్ బడ్జెట్ వచ్చేసి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇది $50 బిలియన్, అంటే 5 లక్షల కోట్లు. వీళ్ళు ఎవరిని ప్రోత్సహిస్తారు అని అంటే అర్బన్ నక్సల్లను రాడికల్ ఐడియాలజీని ప్రోత్సహిస్తారు, పొలిటికల్ పార్టీలకు ఫండ్ చేస్తారు, ఆ దేశంలో రెజిమ్ చేంజ్ అయ్యేటట్టు చేస్తారు. జమాతే ఇస్లామీని ఆడ లేపి బంగ్లాదేశ్లో ఏం చేసిర్రో మనం చూసినాం. అట్లనే ఐఎస్ఐని ప్రేరేపించి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ ఏం చేసినామో చూసినాం. మీడియాని మేనేజ్ చేస్తారు, వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అని అంటారు, దాన్ని ప్రాపగండా చేస్తారు. అంచెలంచెలుగా ఇప్పుడు మొత్తం మీకు నేను చూపిస్తా. ఇప్పుడు ఈ గ్రాఫ్ని నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 2001 నుంచి సుమారు 2024 వరకు ఈ నుదినాష్టపోళ్ళు ఫండింగ్ చేసారు భారతదేశానికి. నేను ఎక్స్క్లూజివ్గా భారత్లో మాట్లాడుతున్నా. భారతదేశాన్ని నాశనం పట్టేయడానికి ఏమేమి చేసారు, ఎంతవరకు పోయింది అని అంటే $100 మిలియన్ నుంచి మొదలెడితే ఇవాళ సుమారు మళ్ళా $150 మిలియన్ వచ్చిర్రు. ఒకప్పుడు $200 మిలియన్ దాటిపోయింది. అంత ఫండింగ్ చేసిర్రు. ఇంపార్టెంట్ కలర్ ఏమేమని చెప్పినా పర్పుల్ అని అన్న, ఇంకొకటి ఏంది వైట్ అన్న. ఎందుకంటే ఇక్కడ ఎంటర్ప్రైజెస్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వైట్ కలర్ ఏంది యూనివర్సిటీస్, రీసెర్చ్. చదువుకున్నాడు కదా వాడు అంత మంచిగా మాట్లాడుతున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎట్లా మాట్లాడతాడు, అది మోదీ గారు చేస్తున్నది కరెక్టే కాకపోతే అని ఇట్లా అంటాడు. అత్తిలి ఇక్కడ గుర్తొస్తుంది కదా నాకు, అత్తిలి. ఈ మిలేనియం ఇన్నోవేషన్ ఫండ్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఈ ప్రధాన్ ఎవడ్రా బై అని చెప్పి చూస్తే ఇగో విజయ్ మహాజన్ అని చెప్పి పేరు వెళ్ళింది. అంటే ఈ ప్రధాన్ అనే ఎన్జిఓకి ఈ యుఎస్ ఎయిడ్ ఏదైతే సబ్మిట్ చేసిందో దాన్ని నేతృత్వం పెట్టి నడిపిస్తుంది ఎవరు, విజయ్ మహాన్ 1982 నుంచి. ఇక కాడికి వస్తే అసలు ఈ విజయ్ మహాజన్ ఎవరు అని చెప్పి మాట్లాడితే సాక్ష్యాలు లేనిది గిరీష్ అనేటోడు మాట్లాడాడు. మీ ఆధారాలతోనే ఫ్రెండ్. రాహుల్ చీఫ్ అడ్వైజర్ విజయ్ మహాజన్. నేను మాట్లాడతలేను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం మాట్లాడుతున్నా ఫ్రెండ్. కాంగ్రెస్ ఎంత దరిద్రమైన పార్టీయో ఇప్పుడు మీకు ఇక్కడ పరిచయం అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు నేను కాంగ్రెస్ ఈయన చరిత్ర అంట. అండ్ టు మై ఆల్ ఫ్రెండ్స్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి ఛాలెంజ్ చేస్తున్నాడు గిరీష్ దారముని చిత్రగుప్తులు. జిగ్గర్ల దమ్ముంటే మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పురా కాంగ్రెస్ షికావత్. ఆపేస్తా నిన్న చిత్రగుప్త్ సిండికేట్. ఇగో చూడుర్రి, చూపించిన నేను కూడా ఈ యుఎస్ ఏడు మీద మాట్లాడుతున్నా. దొడ్డి నీదే, లంగ కథలు నీవే, లొలి పెట్టేది నువ్వే, మళ్ళీ రాజ్యాంగం ఏంద్రా హాడ్ మార్చిందనంటావు. కాషాయ కార్యకర్త అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైరు వింటున్నావా? మళ్ళీ ఒకసారి కొట్టినా. ఇప్పుడు చూడు, ఈ యుఎస్ ఎయిడ్ అనేది ఏందనంటే
ఇప్పుడు జర జాగ్రత్తగా వినూరు ఫ్రెండ్స్. ఈడికని సమ్మ ఉంటుంది, మజా ఉంటుంది ఇక కథ. ఈ యుఎస్ ఎయిడ్ అనేది ఏందనంటే ఒక యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ. దీని ప్రైమరీ వర్క్ ఏందనంటే ఫారిన్ కంట్రీలను నాశనం పట్టి ఏమని చేస్తారు, నీకు ఆరోగ్యం కోసం మేము ఫండ్ ఇస్తున్నాము, నీ ఎడ్యుకేషన్ కోసం మిషనరీ స్కూళ్ళు నడుపుతున్నాము, నీకు డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి అడుగు పెడతారు. వెనకటికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, ఇవాళ ఈ జిలేబీ గాంధీల ఈట్ ఇండియా కంపెనీ నడుస్తున్నది దేశంలో. దాని తర్వాత ఇలా యాన్యువల్ బడ్జెట్ ఎంత తెలుసా ఫ్రెండ్స్? గిలగిల కొట్టుకుంటారు మీరు, గిలగిల కొట్టుకుంటారు చెప్తే. ఇలా యాన్యువల్ బడ్జెట్ వచ్చేసి యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇది $50 బిలియన్, అంటే 5 లక్షల కోట్లు. ఇలా మోటో ఏంది అని అంటే వీళ్ళ దేశం చాలా తోపు, మిగతా దేశం అందరూ తుస్సు. ఇది ఒకటే ప్రాపగెండా వీళ్ళది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి, అందుకే నేను ఊకేనే నా జానే జిగర్ నా జానే షీన్ ట్రంప్ అంట, జానే జిగర్ జానే షీన్ నా జానే మన్ డొనాల్డ్ ట్రంప్ అంట. ఎందుకు చెప్పాలన్నా, వచ్చుడే ఈ పాత యుఎస్ గవర్నమెంట్ ఏదైతే డీప్ స్టేట్ నాటకాలు చేసిందో కస్సన దించిండు గడపర, ఛాతీలకేం దించితే పాతాలలోకి దిగింది గడపర, ఇట్లా మెదులుతలేదు కూడా పెయ్యలేదు. ఈ యుఎస్ ఎయిడ్ అనేది అయితే ఉన్నదో ఈ సంస్థ చిన్నగా కంట్రీలకు ఎంటర్ అవుతుంది. చెప్పినా కదా, హెల్త్ అని, ఎడ్యుకేషన్ అని, ఎంప్లాయ్మెంట్ అని, ఉమెన్ ఎంపవర్మెంట్ అని. మనోడు మాట్లాడతారు కదా జాతి గాంధీ, పెట్టిన ఫోటో నవ్వుతున్నాడు చూడు, కిలకిల సొట్టబుగ్గల సుఖమైనోడు. ఈ ఎంపవర్మెంట్ పెట్టుకొని మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వీళ్ళు ఎవరిని ప్రోత్సహిస్తారు అని అంటే అర్బన్ నక్సల్లను రాడికల్ ఐడియాలజీని ప్రోత్సహిస్తారు, పొలిటికల్ పార్టీలకు ఫండ్ చేస్తారు, ఆ దేశంలో రెజిమ్ చేంజ్ అయ్యేటట్టు చేస్తారు. జమాతే ఇస్లామీని ఆడ లేపి బంగ్లాదేశ్లో ఏం చేసిర్రో మనం చూసినాం. అట్లనే ఐఎస్ఐని ప్రేరేపించి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ ఏం చేసినామో చూసినాం. మీడియాని మేనేజ్ చేస్తారు, వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అని అంటారు, దాన్ని ప్రాపగెండా చేస్తారు. అంచెలంచెలుగా ఇప్పుడు మొత్తం మీకు నేను చూపిస్తా. ఇప్పుడు యుఎస్ ఎయిడ్ మీద జర డీటెయిల్గా దిగుదాం. అసలు యుఎస్ ఎయిడ్ ఫండింగ్ ఏడికని మొదలైంది, ఏమైంది అని చెప్పి మాట్లాడితే ఈ గ్రాఫ్ ప్రతి ఒక్కరు మీరు చూడాల్సిందే. ఇప్పుడు ఈ గ్రాఫ్ని నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 2001 నుంచి సుమారు 2024 వరకు ఈ నుదినాష్టపోళ్ళు ఫండింగ్ చేసారు భారతదేశానికి. నేను ఎక్స్క్లూజివ్గా భారత్లో మాట్లాడుతున్నా. భారతదేశాన్ని నాశనం బట్టి ఏమేమి చేసారు, ఎంతవరకు పోయింది అని అంటే $100 మిలియన్ నుంచి మొదలెడితే ఇవాళ సుమారు మళ్ళా $150 మిలియన్ వచ్చిర్రు. ఒకప్పుడు $200 మిలియన్ దాటిపోయింది. అంత ఫండింగ్ చేసిర్రు. ఎక్కడెక్కడ చేసిర్రు అని అంటే ఎర్ర రంగు ఉన్నది చర్చ్ ఫేత్ బేస్ మీద, అంటే మిషనరీలను ప్రమోట్ చేసుకుంటా. ఎల్లో అనేది అంతా ఎంప్లాయ్మెంట్ అని చెప్పి, డెవలప్మెంట్ అని చెప్పి కొన్ని సంస్థలను పెడతారు, ఎంటర్ప్రైజెస్ని పెడతారు. గ్రీన్ కలర్ వచ్చేసి గవర్నమెంట్కి ఫండింగ్ చేస్తుంటారు కొంతమందికి. ఎవరెవరో మీకు తెలుసుగా, ఎవరెవరు హీన చరిత్రలో తెలుసు. మల్టీ లెవెల్ మార్కెటింగ్లలో అక్కడక్కడ పెడతారు. ఈ బ్లూ కలరు, ఈ పర్పుల్ కలర్ వచ్చేసి చాలా డేంజర్ ఫ్రెండ్స్. ఇగో ఈ పర్పుల్ కలర్, ఇవన్నీ ఏంది తెలుసా? పర్పుల్ కలరు ఎన్జిఓలను లేపుతారు, ఎన్జిఓలని. వీళ్ళంతా అర్బన్ నక్సల్, ఇది గుర్తుపెట్టుకోరు. ఈ ఎన్జిఓలను లేపుతారు. దాని తర్వాత ఈ గ్రీన్ కలర్ ఏంది తెలుసా? మనం బరం అని చెప్పి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లను ప్రోత్సహిస్తారు. ఎంత ఉన్నదో చూడరు మీరు, సుమారు $1 మిలియన్ ఉన్నది మొత్తం అంతా. దాని తర్వాత ఏదైతే ఈ వైట్ కలర్ ఏదైతే ఉన్నదో యూనివర్సిటీస్ రీసెర్చ్ల పేర్ల మీద. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్లో నువ్వు ఏదైనా బ్రిడ్జ్ కడతామని అంటే ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అవుతుంది, ఎట్లా కడతారు అని అంటారు. అట్లా టనల్ వేద్దాం రానంటే వేయొద్దు. చైనా వాడు వేసుకుంటే మాత్రం వీళ్ళకి జిగర్ల దమ్ము ఉండదు దానికి గెలకనికే. అదే భారతదేశంలో మాత్రం, ఎందుకంటే ఒక హిందువుకు దుష్మన్ కదా, ఇనుము అంటది కదా, అరే ప్రాబ్లం బంగారమా, నేను ఇనుమొచ్చి కొడుతున్నది, నువ్వు సుఖంగా ఉంటున్నావు, కాకపోతే నా ప్రాబ్లం ఏం తెలుసా, నా ఇనుమే నన్ను రంపపైకి వస్తుంది కదా అని అంటది. ప్రాబ్లం ఆడ. ఇప్పుడు ఫండింగ్ గురించి మనం క్లియర్ కట్గా చూసినాం. మూడు కలర్లలో డిఫరెంట్ సెక్టార్ల నుంచి ఏమేమైందో నేను క్లియర్ కట్గా చెప్పిన. ఇంపార్టెంట్ కలర్ ఏమేమని చెప్పినా పర్పుల్ అని అన్న, ఇంకొకటి ఏంది వైట్ అన్న, ఎందుకంటే ఇక్కడ ఎంటర్ప్రైజెస్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. వైట్ కలర్ ఏంది యూనివర్సిటీస్, రీసెర్చ్. చదువుకున్నాడు కదా వాడు అంత మంచిగా మాట్లాడుతున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎట్లా మాట్లాడతాడు, అది మోదీ గారు చేస్తున్నది కరెక్టే కాకపోతే అని ఇట్లా అంటాడు. అత్తే ఈడ గుర్తొస్తుంది కదా నాకు, అత్తిలి ఈడ మొదలెడతారు ఇట్లా, అరే చదువుకున్నాడు మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి మనం సంకనాక్తాం మన తెలివిలల్లో. పర్పుల్ కలర్ అయితే కంప్లీట్గా ఎన్జిఓలదే. ఎన్జిఓలు ఎట్లానంటే సేవాభావంలో వస్తారు, ప్రేమే భావం సేవే లక్ష్యం అని అనుకో. దాని తర్వాత మనకు పెట్టుడు షురువు చేస్తారు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని భ్రష్టు పట్టిస్తారు. ఇది మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈడ 2021 వరకు ఓకే ఎంత ఉండే, $100 మిలియన్ ఉండే 2021. ఇగో ఈ ఏరియా 2021 తర్వాత చూడు ఎట్లా పెరిగిందో రపక్మని. 2021 తర్వాత రపక్మని పెరిగిందంటే ఈ ముసలోబామా ఎవడైతే ఉన్నాడో జో బైడెన్ అనేటోడు భారత్ మీద కుట్ర వన్నిండా లేదా చెప్పురు మీరు డేటా.
ఆధారాలతోనే మీ చిత్రగుప్త జిగర్ల దమ్ముంటే నాకు ఛాలెంజ్ చేయరు, జిగర్ల దమ్ముంటే నాకు చేయరు. జో బైడెన్ అనేటోడు జార్జ్ సోరోస్తో కలిపి చూడరు, నేను మాట్లాడుతున్నా కదా, $100 మిలియన్ ఈడు ఉండే, ఈడికి వచ్చేసరికి రప్పు మరి ఈడికి స్పైక్ అయింది సుమారు $220 మిలియన్ స్పైక్ అయ్యి అది సుమారు ప్రతిసారి 150 కంటే తక్కువనైతే లేదు కదా ఈడ. అంటే కుట్ర పన్నిన్ రాలేదా నా భారత్ని హస్తగతం చేద్దామనని. ఎవరెవరికి చేసిర్రు రాబోయే అంటే LGBTQ ఆర్గనైజేషన్స్, దళిత్ ఆర్గనైజేషన్స్, NGO ఆర్గనైజేషన్స్, ఎక్సెట్రా ఆర్గనైజేషన్స్ అని చెప్పి రిజర్వేషన్స్ అని, అప్రైజ్డ్ అని, ముస్లిమ్స్ అని, మైనారిటీ అని, డిస్సాటిస్ఫాక్షన్ ఇండెక్స్లని, ఎంప్లాయ్మెంట్ డిస్సాటిస్ఫాక్షన్లు అని చెప్పి, హ్యాపీనెస్ ఇండెక్స్లని, ఎక్సెట్రా కిసాన్ ఆందోళన అని, ఇట్లాంటివన్నీ వీళ్ళు ఫండ్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఇంట్లో మెయిన్ ప్రాధాన్యత పోషించింది ఎవరో తెలుసా? ఈ అన్నిట్లా మనం ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఎన్ని NGOల గురించి మాట్లాడతామనంటే సుమారు 11,000 NGOలకు పాతాళానికి దొక్కిండు నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఊకేనా నేను ఆయన సైడ్ తీసుకోను, మేరా భారత్ అపునా మోదీ అని ఊకేనేనన్నా. సుమారు 11,000 NGOలకు గడపరదించిండు మనోడు. అలా ఫెమే రెగ్యులేషన్స్ కింద కూడా మొత్తం జప్తు చేయించిండు, ఫారిన్ రెగ్యులేషన్స్ ఎడ్యుకేటెడ్ ఫండింగ్ వస్తూ మొత్తం బయటికి తీయాలని. అయితే ఈ అన్నిట్లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఇలా NGO ప్రధాన్, జాగ్రత్తగా నుండి ఫ్రెండ్స్, ఈ NGO ప్రధాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ NGO ప్రధాన్ ఎవరు గిరీష్? దీనికి ఏం సంబంధము? అమెరికా అంటే యుఎస్ ఎయిడ్ నుంచి NGO ప్రధానికి వస్తుంది. గిరీష్ ప్రూఫ్ ఏంది? NGO ప్రధానికి US ఎయిడ్ నుంచి ప్రూఫ్ ఏమొస్తున్నది అని అంటే డైరెక్ట్ లింక్ US ఎయిడ్ నుంచి ఎవరికి ఉన్నది అని చెప్తే US ఎయిడ్ పెప్సికో పార్ట్నర్షిప్ ఇన్ వెస్ట్ బెంగాల్ బుట్టా చూపించిర్రు. నువ్వు నేను అవలగాళ్ళం బబడి కొట్టుకుందాం ఇట్లా అని. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఓ పెద్ద పోకడికి రాగానే మనం ఇట్లా కొట్టుకున్నాం చూడు, ఆడొచ్చి మనం ఈడ కొట్టిపోయింది ఇట్లా పొంగబెట్టి పండబెట్టి. మీకు అర్థమవుతుందా? క్లియర్ కట్గా నేను స్క్రీన్ షాట్లు పెడుతున్నా మీకు. ఇప్పుడు ఇది వెబ్సైట్లకి కొంచెం వెళ్ళిపోయినాయి. దాని తర్వాత చూడుండ్రి, ఈ మిలేనియం ఇన్నోవేషన్ ఫండ్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఈ ప్రధాన్ ఎవడ్రా బై అని చెప్పి చూస్తే ఇగో విజయ్ మహాజన్ అని చెప్పి పేరు వెళ్ళింది. అంటే ఈ ప్రధాన్ అనే NGOకి ఈ US ఎయిడ్ ఏదైతే సబ్మిట్ చేసిందో దాన్ని నేతృత్వం పెట్టి నడిపిస్తుంది ఎవరు? విజయ్ మహాన్. 1982 నుంచి. ఎప్పటి నుంచి? 1982 నుంచి. ఇప్పుడు ఇంటర్నెట్ల నుంచి తీసేసిండ్రు. ఎందుకు, ఏంది, ఏం కథ అని చెప్తే సబర్కరు మొత్తం ఇస్తారు. ఇక కాడికి వస్తే అసలు ఈ విజయ్ మహాజన్ ఎవరు అని చెప్పి మాట్లాడితే 2017-18 యాన్యువల్ రిపోర్ట్ గిట్లా చూసుకొని మనం చూస్తే కొలాబరేషన్ విత్ US ఎయిడ్ నుంచి పెట్టి ఇలా వెబ్సైట్ నుంచి ఇప్పుడు మొత్తం అది తీసేసిండ్రు. ఈ US ఎయిడ్ వెబ్సైట్లో కూడా ఎన్నోసార్లు ఈ ప్రస్తావన వచ్చింది NGO. ఇప్పుడు ఆ వెబ్సైట్ డౌన్ ఉన్నది, ఎందుకు ఉన్నదో అని అనేది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలా. గిరీష్, కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా పేర్రాలను సడన్ ఎందుకు చెప్తున్నావు అని చెప్పి మాట్లాడితే సబర్కరు స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఇండెక్స్ WEAI అని చెప్పి IFPRA ఒక ప్రాజెక్ట్ మీకు గుర్తే ఉంటుంది. ఆక్స్ఫోర్డ్ ఇంకా US ఎయిడ్ 2012లా ఇదే ప్రాజెక్ట్ ప్రధాన్ మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసింది. పెప్సికో వెస్ట్ బెంగాల్లో తీసుకొచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి కొలాబరేషన్ విత్ ప్రధాన్ అని నడిపింది. ఇప్పుడు పెద్ద లొల్లు ఏందనంటే ఈ 2012 నుంచి దీన్ని నడుపుతున్నది ఎవరు అని అంటే విజయ్ మహాజన్. ఈ విజయ్ మహాజన్ ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ అడ్వైజర్, రాహుల్ గాంధీకి అడ్వైజర్. సాక్ష్యాలు ఏంది గిరీష్ అనేటోడు మాట్లాడాడు. మీ ఆధారాలతోనే ఫ్రెండ్. రాహుల్ చీఫ్ అడ్వైజర్ విజయ్ మహాజన్. నేను మాట్లాడతలేను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం మాట్లాడుతున్నా ఫ్రెండ్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా మీ దగ్గర నేను. రాహుల్ చీఫ్ అడ్వైజర్ ఈజ్ విజయ్ మోహన్. ఇంత క్లియర్ కట్గా రాసిండ్రు. ఇంకా దీనికంటే మీకు ఏం చెప్పాలా? ఈ విజయ్ మహాజన్కి సుమారు 78 కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది. ఎక్కడి నుంచి? మిలేనియం ఇన్నోవేషన్ పేరు మీద. మిలేనియం ఇన్నోవేషన్ ఎక్కడికైనా వచ్చింది మళ్ళా? ఇగో చూడండి ఇక్కడ, మిలేనియం ఇన్నోవేషన్ ఫండ్ లిమిటెడ్ పార్ట్నర్స్, US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిడ్, US ఎయిడ్. ఇందులో ఎవరున్నారు? విజయ్ మహాజన్, హై నెట్ ఇన్వెస్టర్. ఈ ఇన్వెస్టర్ విజయ్ మహాజన్ ఎవరు? రాహుల్ గాంధీ అడ్వైజర్. కాంగ్రెస్ హీన చరిత్ర. మాట్లాడురా ఎవడన్నా మాట్లాడేది ఉంటే. అర్బన్ నక్సలైట్ల నువ్వుకనైనా మాట్లాడడం మేము. 78 కోట్ల ఫండ్ వచ్చింది. ఈడ 7,000 రూపాయల కోసము గిలగిల కొట్టుకుంటారు. గరీబీ హటావ్ అని మాట్లాడతారు వీళ్ళు, గరీబీ హటావ్ అని మాట్లాడతారు. ఇప్పుడు చెప్తా ఇక. ఈ విజయ్ మహాజన్ చీఫ్ అడ్వైజర్ రాహుల్ గాంధీ లెక్క నేను ఇప్పుడు ప్రూవ్ చేసిన. ఈ విజయ్ మహాజనే కంప్లీట్గా భారత్ జోడో యాత్ర ఆర్కిటెక్టా కాదా? ఈ విజయ్ మహాజన్కే US ఎయిడ్ నుంచి వచ్చినాయా లేవా? విజయ్ మహాజన్ ఈ రెడ్ సర్కిల్లో ఉన్నోళ్ళు. టైమ్ అండ్ లొకేషన్ పెట్టమంటారా? January 1, 2023. భారత్ జోడో యాత్ర ఈజ్ బీయింగ్ పర్సీవ్డ్ యాజ్ టు బీ సక్సెస్ఫుల్. ఎవడు కూర్చున్నాడు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కాదా?
వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కదా. January 1, 2023 జవహర్ భవన్లో కూర్చొని ఉన్నప్పుడు భారత్ జోడో యాత్ర సక్సెస్ఫుల్ అని చెప్పిన ఈ స్క్రీన్ షాట్ దీన్ని ఎవడన్నా ఛాలెంజ్ చేస్తాడా? జిగర్ల దమ్మున్నాడు నాకు చెప్పుండ్రి. ఇప్పుడు విజయ్ మహాజన్ ఈజ్ అ చీఫ్ అడ్వైజర్ ఆఫ్ రాహుల్ గాంధీ అని చెప్పి డిస్ప్రూవ్ ఎట్లా చేస్తారు నాకు చెప్పు. దాని తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా వీళ్ళకు. విజయ్ మహాజన్ పేరు ఏదైతే ఉన్నదో ఫ్రెండ్స్, విజయ్ మహాజన్ పేరు ఏదైతే ఉన్నదో ఇగో చూడు రీడ ఆన్ బోర్డ్లో కూర్చొని మనం మాట్లాడితే ఈ వెబ్సైట్ స్క్రీన్ షాట్ మావాడు పెడతాడు మీకు. ఇగో ఇక్కడ రాజ్యమాత, కాంగ్రెస్ రాజ్యమాత, ఏం మాట్లాడని మన్మోహన్ సింగ్, దాని తర్వాత అన్నీ దోసుకొని లుగి కట్టుకొని తిరుగుతాడు చూడు మళ్ళా ఆ చిదంబరము. దాని తర్వాత అంచలంచలుగా దిగితే అబా కుటుంబం వచ్చింది దిగినరు. ఆజికి రాత్ దిగినరు. అవో జాతి గాంధీ, జిలేబీ గాంధీ, మళ్ళా ప్రియాంక వాడ్రా. వాళ్ళ పక్కన ఉన్న ఫోటోనే విజయ్ మహాజన్. కాంగ్రెస్ పార్టీకి విజయ్ మహాజన్కి సంబంధం లేదు అని చెప్పి ఎవరైనా చెప్పగలుగుతారా నాకు చెప్పుండ్రు. ఇప్పుడైతే సోరోస్ ఓపెన్గా డిక్లేర్ చేసిండు కదా, భారత్ని కంప్లీట్గా మేము రెజిమ్ చేంజ్ చేస్తాము అని చెప్పి చెప్పిండా లేదా? బైడెన్ గవర్నమెంట్ సోరోస్కి మద్దతు తెలిపిందా లేదా? ఇవాళ యుఎస్ ఎయిడ్ నుంచి, డీప్ స్టేట్ నుంచి సోరోస్ నుంచి ఈ విజయ్ మహాజన్ నుంచి కాంగ్రెస్కి ఇవాళ దొరికిందా లేదా? బికాజ్ విజయ్ మహాజన్ has to clarify that why he had been the chief advisor of Rahul Gandhi. ఇది నేను అనలే, ఎలాన్ మాస్క్ కూడా ట్వీట్ చేసిండు. దీన్ని గడ్డపారదించింది డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో. ఇంకా ఉన్నది కొంచెం, నేను మాట్లాడాడు కాదు. ఈ యుఎస్ ఎయిడ్ అనేది ఇలా గ్లెన్ బెక్ ఏమని మాట్లాడిండో చూడండి ఫ్రెండ్స్. గ్లెన్ బెక్ ఏమని మాట్లాడింది, ఇది ట్వీట్ నేను యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ షాట్ పెట్టిన. ఆయన ఏమంటుండు, యుఎస్ ఎయిడ్ ఈజ్ నాట్ ఎ హ్యుమానిటేరియన్ ఎఫర్ట్. అంటే మమతల హోమం కాదు, మానవత దృక్పథం కాదు. అది ఏందది సిఐఏ నడుపుతుంది అని చెప్పిండు. సిఐఏ ఎవడు నడుపుతాడు? డీప్ స్టేట్కి ఫండింగ్ ఎవడు ఇచ్చింది? అమెరికన్ గవర్నమెంట్. ఏ అమెరికన్ గవర్నమెంట్? ముసల్ ఒబామా, హూ ఇస్ ది జో బైడెన్ ఎవరికి ఇచ్చిండు? సోరోస్కి ఎవడు ఫండ్ చేస్తుండు? సిఐఏ ఎవరికి చేసిండు ఇండియాలో? మహాజన్ ఎవడు? రాహుల్ గాంధీ అడ్వైజర్. భారత్ జోడో యాత్ర సక్సెస్ఫుల్ January 1, 2023కి నేను పెట్టిన స్క్రీన్ షాట్. దీని మీదేం మాట్లాడతారు? వీడికి ఆగిపోయిందా? వీడికి ఆగలే. ఓపెన్గా చెప్తున్నారు సిఐఏ నడుపుతుందనని, ఈ యుఎస్ ఎయిడ్ అనేదానని. ఇక్కడ కూడా చూడండి, ఎన్జిఓ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈస్ హెవీలీ ఫండెడ్ బై యుఎస్ ఎయిడ్ స్టార్ బై తరుణ్ ట్వీట్ చేసింది. యుఎస్ ఎయిడ్ కాంగ్రెస్ కనెక్షన్ బిగ్ ఎక్స్పోజ్ అని చెప్పి ఒక ట్వీట్ వచ్చింది. ఈ ఎన్జిఓ వాజ్ ఫౌండెడ్ బై మాధవ్ చావన్. ఈ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ సోనియా గాంధీ లెడ్ ఎన్ఏసి, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్. సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కంటే పెద్ద పొజిషన్లో పెట్టింది చూడు ఆ నేషనల్ ఎన్ఏసిని. దానికి ఒక మెంబర్ ఉండే సోనియా గాంధీ లెడ్ ఎన్ఏసి. ఈ వాజ్ ఆల్సో సర్వ శిక్ష అభియాన్ మెంబర్ ఉండే సోనియా గాంధీ టైంలో. ఇవన్నీ వాస్తవాలు కాదా? అసలైన సిసలైన మాట మాట్లాడుకోవాలా? విజయ్ మహాజన్ దగ్గర ఆగలే ఫ్రెండ్స్. ఇవాళ కరెంట్ సిఇఓ ఆఫ్ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఎవరున్నారు? ఈ ప్రథమ్ చాలా డేంజరు. ప్రథమ్ ఎడ్యుకేషన్ మీ లైఫ్లో రోజు కనబడుతుంది, హైదరాబాద్లో కూడా కనబడుతుంది, స్కిల్ డెవలప్మెంట్లలో కూడా ఎక్కువ కనబడుతుంది. ఈ ప్రథమ్ సిఇఓ ఎవరు? ఇవాళ మాట్లాడితే రుక్మిణి బెనర్జీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ రుక్మిణి బెనర్జీ కథ కార్ఖాన ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే మాట్లాడితే ద ట్రస్టీ ఆఫ్ విచ్ ఈస్ ప్రొవైడ్స్ ఫండింగ్ ఫర్ ఆల్ ది లెఫ్టిస్ట్ డిజిటల్ మీడియా, ధ్రువరాటి, గంజాయి తోటలలో తులసి మొక్కలు ఎక్సెట్రా వాళ్ళు రపరప పెరుగుతారు. మనకు ₹1 ఫండింగ్ రాదు. చిత్రగుప్తికి వస్తుంది పాపం. వాళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. వాళ్ళకు వచ్చినంత అని చెప్తున్నా. వాళ్ళకు వచ్చినంత వ్యూస్ మనకు రావు. మనోడు లైక్ కొట్టమంటే పచ్చాలు ఆలోచిస్తాడు. ఒకసారి చూడరా ఆధారాలు పెట్టి చూపుతున్నారా అంటే చూడడు. ఎప్పుడు గివేనారా అని అంటే ఆధారాలు ముంగడ పెట్టి మాట్లాడుతున్నారా? ఇంత గొంతు చీల్చుకొని మాట్లాడుతున్నా. నా ఫ్యామిలీని నేను త్యాగం చేసి మాట్లాడుతున్నా, మన కోసం మాట్లాడుతున్నా. అగరు వ్యూస్ కోసమే చెప్పేది ఉంటే మస్తు ఉంటుండే. ఎవరో మొగుడు కిడ్నీ అమ్ముకొని పోయిందట వేరొంతోని, అవి మంచిగా వస్తుండే నాకు న్యూస్ చెప్పుకోనికి. నేను అవి చెప్పలే కదా. మళ్ళీ రుక్మిణి బెనర్జీ ఈజ్ ద సిఇఓ. ఈమె ఏం చేస్తుంది? డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లకు అందరికీ ఫండింగ్ చేస్తారు. రీసెంట్ క్రాక్ డౌన్ బై ది యుఎస్ ఎయిడ్ బై ది డాజ్ ప్రూవ్స్ దట్ యుఎస్ ఎయిడ్ వాస్ ఫండింగ్ ఓన్లీ దోస్ ఎన్జిఓస్ హూ ఆర్ వర్కింగ్ విత్ ది డీప్ స్టేట్ అజెండా. ధ్రువరాటి, గంజాయి మొక్కల తులసి
తోటలు, గంజాయి తోటలలో తులసి మొక్కలు తెలంగాణలో మాట్లాడతారు కదా, వీళ్ళందరూ ఎవరికి పనిచేసినారు? డీప్ స్టేట్కి పనిచేసారు. కమ్యూనిస్ట్, మార్క్సిస్ట్, అర్బన్ నక్సలైటిజం వాళ్ళకే వీళ్ళు ఫండ్ చేస్తారు. నేను అంటున్నానా, స్టార్ బాయ్ తరుణ్ ట్వీట్ కొట్టిండు, దీని మీద ఏమైనా మాట్లాడతారా అంటే, యుఎస్ ఏదైతే క్రాక్ డౌన్ చేసిందో డాడ్జ్ అనే సంస్థ దీన్ని ప్రూవ్ చేసింది అమెరికాలో. ఈ యుఎస్ ఎయిడ్ ప్రథమన్ అనేది సోనియా గాంధీకి డైరెక్ట్ లింక్ ఉన్నది, సోనియా గాంధీకి డీప్ స్టేట్కి లింక్ ఉన్నది. ఇంకా దీనికంటే ఆధారాలు ఏం పెట్టాలా? ఈ పేరుని మర్చిపోకూరి, రుక్మిణి బెనర్జీ, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వీడికి ఆగిపోయిందా అని అంటే ఇంకా మస్తు ఉంటాయి కథలు, ఏముంటాయి గిరీష్ అని చెప్పి మాట్లాడితే చూడుర్రి. ఈ డిస్ఇన్ఫర్మేషన్ ప్రీమియర్ తీసుకోండి, అంటే కంప్లీట్గా మీడియాని ఎట్లా మేనేజ్ చేస్తారో చూడు. నేను చెప్పినా కదా, గంజాయి తోటలలో తులసి మొక్కలు, ఇద్దరు టట్టి. అరే నాకు మీకు ఒకసారి మర్చిపోయారేమో ఫ్రెండ్స్, మేము అప్పటికి యూట్యూబ్ పెట్టి చిత్రగుప్తు పెట్టి 4 నెలలు కాలే. ఆయన మీద ఒక్క మాట మాట్లాడితే ఆడు ట్రాన్స్లేట్ చేసుకొని చిత్రగుప్తు వీడియో పెట్టుకున్నాడు. ఆడు ధ్రువరాటి కరెక్ట్ మాట్లాడు అని అన్నది కాదురా, ఆడు జర తెలివిగా మాట్లాడతాడు అని చెప్పినాం. దొరికిన రోజు గడ్డపారాధించుతాం. నాకు కొడక ఈ రోజు దొరికినవు చూడు ధ్రువరాటిగా, ఇప్పుడు నేను గడ్డపారాధించుతాను. ధ్రువరాటి రేంజ్ ఆరాని ఇది అని అంటాడు. టట్టిగాంతో మారేంజ్ చేంద్ర చిత్రగుప్తులం బిడ్డ. ఈడ మోత్తబరి బ్యాచ్, హైదరాబాద్ కాదు భాగ్యనగర్ 5వ మినార్. చూపటాలా మళ్ళీ ఒకసారి? పుష్పరాజ్ కేవలం ఇంకా గిట్లనే అన్నాడు. ఇక మేము గిట్లా అంటాం, 2 చేతులు అంటాం, ఇట్లా కోసి ఇట్లా అంటాం. మనోడు ఒక చేతితో కొట్టిండు కదా రజయ్, ఇగో 2 చేతులతో కొట్టాను. సీక్వెల్ కాదు రే, ధ్రువరాటి గారికి చెప్పుర్రి. ఎందుకంటే ఈ యుఎస్ ఎయిడ్ అనేది ఎవరికి ఇస్తారో చూడండి. వీళ్ళు ఏం చేస్తారు? ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? రెగ్యులేట్ అండ్ నెట్వర్క్స్ ఎవరైతే చేస్తారో ఈ డీప్ స్టేట్కి పనిచేసే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ పాలసీలకు అగ్రి అయిన వాళ్ళకు స్ట్రాటజిక్ సైలెన్స్ బిహేవ్ చేస్తారు చూడు, దేశాన్ని విడగొట్టుట్లా వాళ్ళకు. ఇగో చూడు, నేను అగ్రి పాలసీస్ అండ్ స్ట్రాటజిక్ సైలెన్స్ అని చెప్పిన. ఎడ్యుకేట్ ది పబ్లిక్ అబౌట్ ది థ్రెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిసార్డర్, సైలెంట్ కుకుంటారు చూడు సివిల్ సొసైటీలా, వాళ్ళకు ఫండ్ చేయాలి. ఒక లిటరసీ కరికులం, స్టాండర్డ్ న్యూస్ అంటే వాళ్ళకు నచ్చిన న్యూస్, టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఇవన్నీకి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చేసినాక మనోడు వచ్చి ఏఐ దగ్గర, ఇది సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయి తిరుగుతున్నది ట్విట్టర్లో. నేను పెట్టలే, ట్విట్టర్లో పెట్టిరు. మళ్ళీ దాని మీద ఆలోచించరు ఎవరు పెట్టిర్రు. నిన్న పొలిటికల్ కీడాలో కూడా ఆయన చైనా ప్రవక్త లేక పెట్టిర్రు. సో ఇన్ని పెట్టినాక కూడా మీరు జోకర్ లాగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్లా పెట్టిండ్రు మిమ్మల్ని. పొలిటికల్ మెమేస్, చాయ్ వాళ్ళని మీరు బూతులు తిట్టినప్పుడు ఏం లేదా? ఇష్టం వచ్చినట్టు ఆయన మీద కార్టూన్లు చేసినప్పుడు ఏం లేదా? క్యాస్ట్ సెన్సస్లలో అని అన్నారు చూడు, మీ బతుకులు జడా అని చెప్పి కేసీఆర్ని పిలిస్తే మంచిగా తిడతాడు. గిట్లున్నది ఫ్రెండ్స్ కథ, గిది కథ.